తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో రిలీజ్ చేసింది సర్కార్. ఈ నెల 9న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహ రూపం అచ్చం గ్రామీణ ప్రాంత తల్లిలా కట్టిపడేస్తోంది. కాళ్లకు మెట్టెలు, పట్టగొలుసులు, చేతులకు మట్టి గాజులు, ముక్కు పుడక, నుదుటన పెద్ద బొట్టు, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు, ఆకుపచ్చ చీరకు బంగారు వర్ణం అంచు నేత చీరలో నిండు ముత్తైదులా కట్టిపడేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. విగ్రహం కింద ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా బిగించిన పిడికిళ్లు, దానిపైన తెలంగాణ తల్లిని చేతులతో మోస్తున్నట్లుగా ముచ్చటేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోందనే డిస్కషన్ నడుస్తోంది. 9న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహంగా చెబుతున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. విగ్రహ రూపం అచ్చం గ్రామీణ ప్రాంత తల్లిలా కట్టిపడేస్తోంది. కాళ్లకు మెట్టెలు, పట్టగొలుసులు, చేతులకు మట్టి గాజులు, ముక్కు పుడక, నుదుటన పెద్ద బొట్టు, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు, ఆకుపచ్చ చీరకు బంగారు వర్ణం అంచు నేత చీరలో నిండు ముత్తైదులా కట్టిపడేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. విగ్రహం కింద ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా బిగించిన పిడికిళ్లు, దానిపైన తెలంగాణ తల్లిని చేతులతో మోస్తున్నట్టుగా ముచ్చటేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోందనే డిస్కషన్ నడుస్తోంది. 9న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహంగా చెబుతున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. విగ్రహ రూపం అచ్చం గ్రామీణ ప్రాంత తల్లిలా కట్టిపడేస్తోంది. కాళ్లకు మెట్టెలు, పట్టగొలుసులు, చేతులకు మట్టి గాజులు, ముక్కు పుడక, నుదుటన పెద్ద బొట్టు, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న కంకులు, ఆకుపచ్చ చీరకు బంగారు వర్ణం అంచు నేత చీరలో నిండు ముత్తైదులా కట్టిపడేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం. విగ్రహం కింద ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా బిగించిన పిడికిళ్లు, దానిపైన తెలంగాణ తల్లిని చేతులతో మోస్తున్నట్లుగా ముచ్చటేస్తోంది. మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, తెలంగాణ తల్లి విగ్రహంపై అప్డేట్స్ ఏంటి? ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెక్రటేరియట్ లోపల ప్రదర్శించబోతుంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విగ్రహానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా రూపకల్పన చేసి సెక్రటేరియట్ లోపల ప్రదర్శించబోతుంది. ఈ నెల 9న అధికారికంగా ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి అన్ని రాజకీయ పార్టీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండబోతుంది, రూపం ఏ విధంగా ఉంటుంది అంశంపై అందరూ ఉత్కంఠగా ఎదురుస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇప్పటికే దాదాపు గంట 2 గంటల నుంచి కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉంటుందో ఛాయాచిత్రాన్ని విడుదల చేసింది. ప్రస్తుతానికి మనం చూస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం ఇది అచ్చంగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఏ విధంగా ఉండేరో అదేవిధంగా తెలంగాణలో తల్లులు ఏ విధంగా ఉంటారో అదే రూపాన్ని మారుస్తూ ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎల్లుండి అధికారికంగా సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించబోతుంది. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో ఈసారి గతం కంటే ఈసారి భిన్నంగా పూర్తిగా అచ్చంగా తెలంగాణ మహిళ ఏ విధంగా ఉంటుందో అన్ని రూపాలకు సంబంధించి అన్ని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఎడమ చేతిలో జొన్న కంకి, అదేవిధంగా సద్ద కంకి, అదేవిధంగా మొక్కజొన్న కంకి, ఈ 3 తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆరుతడి పంటల్లో గతంలో తెలంగాణలో ఎక్కువగా పండించేవారు రైతులు. ఆ పంటలను తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో పెట్టి అదేవిధంగా విగ్రహం తయారు చేశారు. ఇక నుదుటికి ఎర్రటి బొట్టు, అదేవిధంగా మెడకు కంటెను ఈ గ్రామీణ నిజామాబాదు అంటే జిల్లాల్లో ఎక్కువగా మహిళలు మెడలకు బంగారు కంటెను ధరిస్తారు. అదేవిధంగా గుండ్లు నల్గొండ, రంగారెడ్డి, ఇటు సౌత్ తెలంగాణలో ఎక్కువగా ఈ గుండ్లను మహిళలు ధరిస్తారు. అదేవిధంగా మణిహారాన్ని కూడా ఈ విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఇక చేతులకు మట్టి గాజులు అంటే ఆకుపచ్చని అదేవిధంగా ఎర్రటి మట్టి గాజులను ఈ విగ్రహానికి ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆకుపచ్చని నేత చీరను తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఇక బంగారపు కలం వర్ణము చీర అంచును కూడా ఈ విగ్రహంలో చూపారు. పూర్తిగా అచ్చంగా తెలంగాణలో ఏ విధంగా అయితే గ్రామీణ మహిళలు ఉంటారో ఆ మహిళలు ఏ విధంగా ఉంటారో
ఆ మహిళా రూపాన్ని ఈసారి కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి ఈ విగ్రహానికి ఈసారి ఏర్పాటు చేశారు. ఇక కాళ్లకు మెట్టెలు, అదేవిధంగా పట్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలు వీటిని ధరిస్తారు. ఆ రెండు అభివర్ణించేలా ఈసారి విగ్రహానికి ఇచ్చారు. ఇక కింది భాగంలో తెలంగాణ తల్లి వేదికను ఈ పిడికిలికి సంబంధించిన పిడికిలను చూడవచ్చు. తెలంగాణ ఉద్యమానికి ఐక్యతను చాటే పిడికిలను గుర్తుగా ఇక్కడ తెలంగాణ తల్లి వేదికకు గుర్తుగా పెట్టారు. ఇక దాంతోపాటు తెలంగాణ ఉద్యమాన్ని అందరూ సహాయ సహకారాలతో పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంతా కూడా చేతులు అడ్డం పెట్టి విగ్రహాన్ని నిలబెట్టే విధంగా చేతులు సాయం చేస్తున్నట్టుగా ఇక్కడ కింది భాగంలో వేదికను చూడొచ్చు. ఇక్కడ అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ప్రతీక ఐక్యతకి పిడికిల్ని ఇక్కడ తెలంగాణ తల్లి వేదికకు ఈ రెండు గుర్తులు చూపించారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణలో ఏవైతే కరువు కాటకాలు గతంలో ఉండేదో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఏ విధంగా ఉండేరో వారిని తెలంగాణ తల్లులను ప్రతిష్ఠించేలా, లేదంటే వారి ప్రతిబింబం కనిపించేలా ఈసారి పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ విగ్రహానికి భారీగా మార్పులు చేశారు. పూర్తిగా గ్రామీణ మహిళ ఏ విధంగా ఉంటుందో, తెలంగాణలో మహిళలు ఏ విధంగా ఉంటారో ఆ రూపాన్ని ప్రతిష్ఠించి ఎల్లుండి సెక్రటరియట్లో కొత్తగా తెలంగాణ తల్లిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి అంటే ఒక దేవతలాగా ఉండే విధంగా గతంలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది ఉద్యమకారులు, మేధావులు కూడా తెలంగాణ తల్లి గ్రామీణ మహిళలాగా ఉండాలి, లేదా ఒక గడిలో ఉండే దేవతలాగా ఉండొద్దని గతంలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి మేధావులు లేదంటే రాజకీయ పార్టీలు ఇచ్చిన సలహాలు తీసుకోకుండా ఆయన సొంతంగా ఆ విగ్రహాన్ని తయారు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపం ఈ విధంగా ఉండదు, తెలంగాణ మహిళలు ఈ విధంగా ఉండరు, తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటన చేసింది. ఎన్నికలకు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని చెప్పింది. ఈసారి ఈ నెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెట్టారు, ఇంకా ప్రారంభించలేదు. అయితే తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉంటుంది, గ్రామీణ మహిళలాగా ఉంటుందా, లేదంటే గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో కొన్ని మార్పులే ఈ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఇప్పటివరకు ఉత్కంఠ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాన్ని బట్టి చూస్తే పూర్తిగా తెలంగాణలో మహిళలు, గ్రామీణ మహిళలు ఏ విధంగా ఉంటారో, గ్రామీణ మహిళల కట్టు బొట్టు ఏ విధంగా ఉంటుందో అదే సమానంగా అదే విధంగా తెలంగాణలో తల్లులు ఏ విధంగా ఉంటారో అదే విధంగా అదే రూపకల్పనను ఈసారి విగ్రహం చేసినట్టుగా ప్రస్తుతానికి ఈ ఛాయాచిత్రాన్ని, ఈ ప్రకటన చూసి తెలుస్తుంది. ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తుంది. పూర్తిగా చీర కట్టు బొట్టు అదేవిధంగా ముఖ కవలికలు కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ తల్లులు, తెలంగాణ గ్రామీణ మహిళ ఏ విధంగా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని అచ్చంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రారంభించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహానికి చాలా మార్పులు చేశారు. పూర్తిగా ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, తెలంగాణ మహిళలు ఏ విధంగా ఉంటారో అదే విధంగా అచ్చంగా తెలంగాణ తల్లి కూడా అదే రూపకల్పనతో అదే రూపురేఖలతో ఉండబోతుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఇదే ఛాయాచిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పొచ్చు.